నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వర్షాల కారణంగా ఖమ్మం చాలా వరకు నీట మునిగిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా వేదికగా. మరి ఇప్పుడు అక్కడ బాధితుల్ని ఆ వర్షంలో మునిగిపోయినటువంటి ప్రాంతాలను చూసే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్ళడం జరిగింది. సో మరి అక్కడ పరిసర ప్రాంతాలన్నీ చూసిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో మరి మాజీ సీఎం కేసీఆర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, సో 2000 కోట్లు ఇచ్చినా కూడా తప్పు లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, వర్షాల కారణంగా ఖమ్మంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అది మన సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. సో అక్కడ పరిసర ప్రాంతాలని కానీ అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని కలవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం, అవన్నీ చూసిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంతో కొంత డబ్బులు కేసీఆర్ ఇవ్వాలి, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, 2000 కోట్లు ఇచ్చినా కూడా తక్కువే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని హరీష్ రావు ఖండించడం జరిగింది. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని 2000 కోట్లు అడిగాడు. 1,00,000 కోట్లు నువ్వు కొల్లగొట్టావు, 2000 కోట్లు నీకు ఒక లెక్కలోది కాదు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన 2000 కోట్లు ఇవ్వమని ఆయన అడిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇవ్వాలి? కేసీఆర్ 2000 కోట్లు మరి ఇచ్చినా తప్పు లేదు, తక్కువ కాదు అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయన 5 లక్షల కోట్లు, ఈయన 1,00,000 కోట్లే. జగన్మోహన్ రెడ్డి మరి 5 లక్షల కోట్లకి ఆయన పడగెత్తాడని మన తెలుగుదేశం వీళ్ళందరూ కూడా పుస్తకాలు వేసిన పరిస్థితుల్లో ఈయన్ని 2000 కోట్లు ఇస్తే ఆయన 10,000 కోట్లు ఇవ్వాలా? 10,000 కోట్లు కాదు, 10 కోట్లు కూడా ఇవ్వడానికి, వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వడానికి కూడా చేతులు రాని పరిస్థితి అన్నమాట. కనీ విని ఎరుగని విపత్తు. ఇది ఒక జాతీయ విషాదం, నేషనల్ ట్రాజడీ అన్నమాట. చెరువులు పొంగాయి, గండ్లు పడ్డాయి, కట్టలు తెగాయి, వాగులు వంకలు ఉధృతంగా పడ్డాయి. మనం చూసాం మున్నేరు వాగు, ఆ కీసర వాగు, లేకపోతే ఎక్కడ ఈ బుడమేరు అసలు బెజవాడిని ముంచేసింది, మున్నేరు ఖమ్మంని ముంచేసింది అన్నమాట. ఇప్పుడు పాలేరు వాగు పొంగి పొర్లుతోంది. ఈ వాగులు వంకల్లో కట్టుబడులు, నిర్మాణాలు, కబ్జాలు. నిన్న కూడా రేవంత్ రెడ్డి ఖమ్మంలో తిట్టాడు, ఇవాళ కూడా ఏమని, అతను పువ్వాడ అజయ్ ఒక కబ్జాదారు, ఆయన అసలు కాలేజీ కట్టిందే అక్కడ, అంటే నెక్స్ట్ కూల్చేది పువ్వాడ అజయ్ బిల్డింగ్సా? ఎందుకంటే ఇక్కడ ఓవైసీ బిల్డింగ్స్ ఎప్పుడు కూల్ కొడతాడా అని అందరు అంటున్నారు. ఇక్కడ ఒక మహిళా కళాశాల మొత్తం అంతా FTLలో కట్టారు, ఏది ఓవైసీ మహిళా కళాశాల. అదేదో పిల్లలు రోడ్డు మీద పడతారు కాబట్టి కొన్నాళ్ళు ఆపామనో ఏదో చెప్పారు. సేమ్ అది కూడా అక్కడైనా ఖమ్మం పువ్వాడ అజయ్ బిల్డింగ్స్. దానికి వెంటనే హరీష్ రావు కంగారు పడిపోయి మళ్ళీ ఆయన ఏదో మాట్లాడాడు, ముందు పరిహారం ఇవ్వండి, 50,000 ఏదో డిమాండ్ చేసిన దాంట్లో అక్కడ ఒక యుద్ధం, ఇక్కడ ఖమ్మంలో BRS వర్సెస్ కాంగ్రెస్ రాళ్ల యుద్ధం కూడా నడిచినట్టుంది. పువ్వాడ అజయ్ కారు కూడా ధ్వంసం చేశారన్నారు. అంటే వరదలో రాజకీయాల. ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన ముఖ్యమంత్రిగా, మంత్రులుగా వాళ్ళు పర్యటిస్తున్నా వాళ్ళ ఏదో ప్రభుత్వం నుంచి కొంత సహాయం అందించడం. దీనిలో కేటీఆర్ ఎక్కడో విమర్శిస్తే, అసలు నువ్వు ఎక్కడున్నావు, విదేశాల్లో ఉండి ఇక్కడ గురించి మాట్లాడుతున్నావని రేవంత్ రెడ్డి నిప్పులు కక్కాడు. విదేశాల్లో ఉండి కేటీఆర్ ఇక్కడ వరదల గురించి మాట్లాడితే, హరీష్ రావు అంటే కనీసం వెళ్ళాడు, డిమాండ్ చేస్తున్నాడు, అది వేరే విషయం. ఇవాళ మనం ఇప్పుడు అక్కడేంటి, జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తారని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఇది నిజంగా ఇది విమర్శలు చేసే సమయం కాదు. అటు కాంగ్రెస్ BRS అయినా సరే, అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా సరే విమర్శలు చేసే సమయం ఇది కాదనమాట. ఇదేంటి, విరాళాలు ఇచ్చే సమయం. అందరూ ఎవరికి తోచినంత వాళ్ళు భూరి విరాళాలు ఇచ్చి ఆదుకుంటున్నారు. మనం చూసాం జూనియర్ NTR కూడా అక్కడ ఒక 50 లక్షలు, ఇక్కడ ఒక 50 లక్షల కోటి రూపాయలు ఏమో విరాళం ప్రకటించాడు. అతను ఎవరు, ఇంకా సినిమా యాక్టర్లంతా కూడా సినీ పరిశ్రమ ముందుకు వచ్చి ప్రకటిస్తున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు ప్రకటిస్తున్నారు. దివి ల్యాబ్స్ ఆయన మరి రోజుకి 1,75,000 ఆహార పొట్లాలు ఏదో తయారు చేయించి పంపుతున్నాడు. ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో అక్షయ పాత్ర వాళ్ళు 1,00,000 ఆహార పొట్లాలు ఇస్తున్నారు. నెక్స్ట్ అసలు హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు 1,00,000 ఆహార ప్యాకెట్లు తయారు చేసి పంచుతున్నారు. ఎవరికి వాళ్ళు ఒక 3 మహిళలు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి
అక్క చెల్లెళ్ళు అనుకుంటా 50,000 1,50,000 చెక్ ఇచ్చారు, 3 చెక్కులు. ₹1 కోటి ఒక అతను ప్రకటించాడు, ఆ శ్రీనివాస్ అనే అతను. అశ్విని దత్ కూడా ప్రకటించాడు, Yes. 25 లక్షలు ఎంతో. ఇప్పుడు ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇంత కుబేరుడు, దేశంలోనే సంపన్న సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు దేశంలో మొత్తం సీఎంల ఆస్తి అంతా కలిపినా జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో సగం లేవు అంట. ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఏం విరాళం ఇస్తున్నాడు? మీరు అన్నారు ఇక్కడ కేసీఆర్ 2,000 కోట్లు డిమాండ్ చేశారంటే మరి ఆయన 10,000 కోట్లు ఇవ్వాలి కదా. భారతీ సిమెంట్స్ ఇవాళ దాని టర్న్ ఓవర్ ఎంత? భారతీ సిమెంట్స్ ఎస్సెట్ ఇవాళ 10,000 కోట్ల పైన. ఇవ్వచ్చు కదా మేడం, భారతీ సిమెంట్స్ చైర్మన్ భారతి గారు ఒక 10 కోట్లు ఇవ్వచ్చు కదా. 10,000 కోట్ల ఫ్యాక్టరీ యజమానులు వీళ్ళైనప్పుడు, ఇప్పుడు సాక్షి చైర్మన్ ఆమె, సాక్షి యాడ్స్ గవర్నమెంట్ మీరు 500 కోట్లు తీసుకున్నారని విమర్శ తెలుగుదేశం దుమ్మెత్తి పోస్తుంది. స్పష్టమైన ఆధారాలతో బయట పెట్టారు మొన్న అసెంబ్లీలో. ఏంటి, సాక్షి యాడ్స్కి 500 కోట్లు ఇచ్చారే, మరి వాళ్ళ సాక్షి అంత సొమ్ము, ప్రజల సొమ్ము యాడ్స్ రూపంలో తీసుకున్నప్పుడు ఒక 5 కోట్లు ఇవ్వలేదా? 5 కోట్లు ప్రకటించవచ్చు కదా సాక్షి చైర్మన్ భారతి మేడం. ఇప్పుడు ఇవాళ వాళ్ళకేం తక్కువ? ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డిని, 5 ఏళ్ళు సీఎంగా మీరు ఎంజాయ్ చేశారు, ప్రత్యేక ఫ్లైట్లలో తిరిగారు, హెలికాప్టర్లో తిరిగారు. ప్రజాధనంతో ఇవాళ ఆయన లోటస్ పాండ్ కానీ, లేకపోతే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ కానీ, పులివెందులు కానీ, ఇడుపులపాయ కానీ, బెంగళూరు యలహంక ప్యాలెస్ కానీ కొన్ని 100 కోట్లు ఆ ఇళ్ల మరమ్మతులకు వాడారని. నీ ఫోటోలకే నువ్వు 700 కోట్లు ఖర్చు పెట్టావు. ఆ సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి, పాస్ పుస్తకాల మీద ఫోటోల కోసం 700 కోట్లు ఖర్చు పెట్టినాడు. మరి ఇవాళ కనీసం 7 కోట్లు ఇవ్వచ్చు కదా. అంటే ఇవ్వడానికి చేతులు రావా? జగన్మోహన్ రెడ్డికి అవుట్ గోయింగ్ లేదా, అంతా ఇన్కమింగేనా? ఆ ఖజానాలో అంతా లోపలేయటం తప్ప బయటకు తీయడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అనేక విపత్తులు వచ్చాయి. నెవర్ తుఫాన్, ₹1 ఇవ్వలేదు. 2020లో 2021లో గోదావరి అంతా మునిగిపోయింది. తూర్పు గోదావరి, తిరుపతి ఫ్లడ్స్, వెస్ట్ గోదావరి, బాపట్ల మునిగిపోయింది, తిరుపతి మునిగిపోయింది. భువనేశ్వరి మేడం ఇచ్చింది ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున 48 మంది చనిపోతే, చనిపోయిన వాళ్ళందరికీ తలా ₹1,00,000 48 లక్షలు ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున 20 కోట్లు ఖర్చు పెట్టారంట. 20 లక్షల మందికి దగ్గర ఆదుకున్నారని వాళ్ళ ట్రస్ట్ గ్రాండ్గా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇవాళ సామాజిక బాధ్యత ఇది. మీకింత ఇచ్చిందే ఈ సమాజం, మీరు ఈ సమాజానికి కొంత ఇవ్వాలి కదా. ఎందుకంత లావెక్కిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏదో శ్రీమంతుడిలో సినిమా, ఊరు చాలా ఇచ్చింది, బాగా లావెక్కిపోతున్నారు, మీరు కొంత తగ్గండి అని కదా. ఇప్పుడు ఇంత లావెక్కిపోయాడే జగన్మోహన్ రెడ్డి, కొంత ఇస్తే తప్పేముంది? ఇప్పుడు ఇవాళ భారతీ సిమెంట్స్ తరపున నేను ఇంతవరకు సరే సీఎంకి ఇవ్వడం నీకు ఇష్టం లేదు, సీఎంఆర్ఎఫ్ నువ్వు ఇవ్వవు. ఎందుకంటే ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నీకు ఆయనకి పడకపోతే ప్రధానమంత్రిని కలవండి, పిఎంఆర్ఎఫ్ ఇవ్వండి. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి నేను ఆంధ్రప్రదేశ్ వరదలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నేను 10 కోట్లు భారతీ సిమెంట్ నుంచి ఇస్తున్నాను, లేదు 5 కోట్లు సాక్షి నుంచి ఇస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళి కలిసి ఇవ్వచ్చు కదా. ఈ డబ్బు మీరు ఆంధ్రప్రదేశ్లో వినియోగించండి అని చెప్పచ్చు కదా. నిన్న అతను వెళ్ళి అంత బురద జిమ్మాడే, అంత విషం కక్కాడే. ఏంటి అసలు ఇది ముంచేసిందే చంద్రబాబు. ఆ బుడమేరు గేట్లు ఎత్తేసారంటే అది కొత్త పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు గేట్లే లేవు కదా, ఏ గేట్లు ఎత్తారు జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు ఇది విమర్శలు చేసే సమయం కాదన్నా మనం. అందుకే ఇది ఇవాళ కని విని ఎరుగని విపత్తు. 5 మీటర్ల నుంచి 8 మీటర్ల లోతులో ఇవాళ రోడ్లు నీళ్లల్లో 3.5 లక్షల జనం అల్లాడిపోతున్నారు. 4.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే 2 లక్షల ఎకరాల్లో వరి మునిగిపోయింది. రైతులను ఆదుకోవాలి. 1100 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వానికి మీరు కొంత సహాయం చేస్తే తప్పేంటి? మీరు ప్రభుత్వ అధినేతగా నిన్నటి దాకా ఉన్నారు కదా.
ఇప్పుడు ఇవాళ ఆయన ట్రస్ట్ నుంచి ఇస్తాడా? వైఎస్ఆర్ ట్రస్ట్ ఏమైంది అసలు? చారిటీ నిన్న వర్ధంతి అయింది. ఎవరిది? రాజశేఖర రెడ్డి గారిది. నిన్న ఆయన నివాళులు అర్పించి సమాధి దగ్గర ఇక్కడికి వచ్చాడు. విశాఖ, ఇది విజయవాడ. ఆ బురద దుమ్మాడు, విషం కక్కాడు. కనీసం ఒక 1000 మందికి అన్నదానం చేయొచ్చు కదా. నీ తండ్రి వర్ధంతి సందర్భంగా విజయవాడలో ప్యాకెట్లు పంచితే తప్పేంటి? ఆయన ఫోటో వేసి రాజశేఖర రెడ్డి బొమ్మతో ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వచ్చు కదా. ఎక్కడున్నారు ఈ మంత్రులంతా? నీ మంత్రులు. జోగి రమేష్ ఆ జిల్లా వాడే, కొడాలి నాని ఆ జిల్లా వాడే, నిన్న అతని పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నాడు. వాళ్లే పంచొచ్చు కదా. ఏది రాజశేఖర రెడ్డి ఫోటోతోనో లేకపోతే భారతీయ సిమెంట్స్ లోగోతోనో సాక్షి ఇస్తోంది విరాళం అని చెప్పి. బాధితులకి ఇవాళ కావాల్సింది భరోసా. ఇప్పుడు అన్నం లేదు, నీళ్లు లేదు, లబలబలాడుతున్నారే లక్షలాది మంది. ఇవాళ అందరూ కూడా ముందుకొచ్చి తలా కొంత ఇస్తున్నప్పుడు అన్ని వేళ్ళు కేసీఆర్ వైపు, జగన్మోహన్ రెడ్డి వైపు ఎందుకు చూపిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఎందుకు విమర్శించాడు? ఎందుకంటే మీరు సంపాదించుకున్నారు కాబట్టి, మీరు అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు కాబట్టి, ఇవాళ విచారణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి, మీరు కొంత విరాళం ఇస్తే మీ పరపతి పెరుగుతుంది. కేసీఆర్ అయినా ఇది బీఆర్ఎస్ తరపున మేము ఇస్తున్న విరాళం, మా కుటుంబం తరపున ఇది ఇస్తున్న విరాళం అని ప్రకటిస్తే ఎంత గ్రాండ్గా ఉంటుంది, ప్రజల్లోకి ఎంత మంచి మెసేజ్ వెళ్తుంది. విదేశాల్లో ఉండి కేటీఆర్ విమర్శలు చేసే బదులు విరాళాలు ప్రకటించవచ్చు కదా. నా తరపున ఇంత, మా నాన్న తరపున ఇంత, మా చెల్లి తరపున ఇంత, మా సంతోష్ తరపున ఇంత, హరీష్ రావు తరపున ఇంత. అంటే పదవులు కావాలా మీ అందరికీ? మీ కుటుంబానికి పదవులు పంచుకున్నారు కదా, విరాళాలు ఎందుకు ఇవ్వరు? ఇవాళ విపత్తుల్లో ఖమ్మం ప్రజలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టి ఈ రాళ్ళు దాడులు రాజకీయ లాభాలు పొందే బదులు ఇవాళ ఖమ్మం ప్రజలకు మేము ఇది ఇస్తున్నాం అని ప్రకటిస్తే ఖమ్మంలో ఇవాళ బీఆర్ఎస్ ప్రతిష్ట ఎంత పెరుగుద్ది? జగన్మోహన్ రెడ్డి నేను ఇంత విరాళం ఇస్తున్నానంటే వైసీపీ ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లో ఎంత పెరుగుద్ది? అంటే విమర్శలకి వీళ్ళు పెద్ద బిడ్డలు, విరాళాలకి కాదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.